మీకు తెలిసిన చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలతో అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడండి. ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడడానికి పవర్ఫుల్ టెక్నిక్. మీకు ఇంతవరకు ఎవరూ చెప్పని టెక్నిక్. అవును, ఇది నిజం. ఇంతవరకు మీకు ఎవరు చెప్పి ఉండరు ఈ స్టైల్లో. చిన్న చిన్న వాక్యాలండి. అంటే మీకు చిన్న చిన్న వాక్యాలు తెలిసి ఉండాలా. చిన్న చిన్న వాక్యాలు కూడా మాకేం తెలియదు అన్న వాళ్ళు ఈ వీడియో చూడొద్దు. చిన్న చిన్న వాక్యాలు, ఆ వాక్యాలతో అనర్గళంగా ఎలా మాట్లాడాలనేది ఒక టెక్నిక్ రూపంగా చెప్తున్నాను. ఓకే, మీకు తెలిసిన వాక్యాలతో స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పాను. ఇక్కడ అర్థవంతమైన వాక్యాలు మొత్తం 5 ఉన్నాయండి. రామ ఈజ్ ఇన్ చెన్నై. నెంబర్ 2, రామ ఈజ్ గోయింగ్ టు ముంబై. నెంబర్ 3, రామ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ ద మూవీ. నెంబర్ 4, రామ ఈజ్ ఎ డాక్టర్. నెంబర్ 5, రామ ఈజ్ హ్యాండ్సమ్ బాయ్. ఇలాంటి చిన్న చిన్న వాక్యాలు మీరు కొన్ని వందల వాక్యాలు రాయమంటే రాస్తారు కదా, అలా రాయని వాళ్ళు, రాయలేని వాళ్ళు ఈ వీడియో చూడొద్దు. ఓకే, ఈ వాక్యాలు మీరు రాయగలరా? దీన్ని బేస్ చేసుకొని ఎలా ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడతామో చూద్దాం. ఇక్కడ ఉన్నాయండి అద్భుతమైన వాక్యాలే, అందమైన అర్థవంతమైన వాక్యాలు. రామ ఈజ్ హ్యాండ్సమ్ బాయ్ అన్నాం. రామ అనే వ్యక్తి పురుషుడు కాబట్టి హ్యాండ్సమ్ అన్నాం. అదే స్త్రీ అయితే బ్యూటిఫుల్ అంటాం. ఓకే, అంత లెంగ్తీగా డిస్కషన్ వద్దు. ఈ చిన్న చిన్న వాక్యాలు మీకు తెలుసు. ఇప్పుడు ఈ వాక్యాలతో ఎలా మాట్లాడాలో చూద్దాం. ఓకే, అర్థవంతమైన వాక్యాలు అన్నాము, 5 అని చెప్పాము. ఈ 5 వాక్యాలకు వెర్బ్ తీసేయండి. ఈజ్ అనే వెర్బ్ తీసేస్తే, ఈజ్ అనే వెర్బ్ ఉంచితే అర్థవంతమైన వాక్యాలు, ఈజ్ అనే వెర్బ్ తీసేస్తే అర్థవంతమైన వాక్యాలు ఉండవు. దాన్ని ఫ్రేజ్ అంటారు. అలాంటి పదాలను వద్దు. అర్థవంతమైన వాక్యం కాదు ఈజ్ తీసేస్తే. కంప్లీట్ సబ్జెక్ట్ అని కూడా చెప్పొచ్చు. ఎలా అనేది చూద్దాం. కంప్లీట్ సబ్జెక్ట్. ఇప్పుడు రామ ఇన్ చెన్నై. రామ ఈజ్ ఇన్ చెన్నై అంటే అర్థవంతమైన వాక్యము. రాముడు చెన్నైలో ఉన్నాడు. రామ గోయింగ్ టు ముంబై అంటే అర్థం ఏంటి? రామ ఈజ్ గోయింగ్ టు ముంబై అంటే రాముడు ముంబైకి వెళ్తున్నాడు. రామ సెలెక్టెడ్ ఫర్ ద మూవీ. రామ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ ద మూవీ అంటే అర్థవంతమైన వాక్యం. ఓకే, ఇప్పుడు వీటికి అర్థాలు వివరంగా చెప్తే మీకు అర్థమవుతుంది. సో ఇలా గుర్తుపెట్టుకోండి, వెర్బులు తీసేస్తే, చిన్న చిన్న వాక్యాలు మీకు తెలిసిన వాక్యాలు వెర్బులు తీసేస్తే ఈజ్ అనే వెర్బు, వాజ్ అనే వెర్బ్ అని. ఓకే, అది మీకు టెక్నికల్గా స్టెప్ బై స్టెప్ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈజ్ అనే వెర్బులు తీశాను. ఈజ్ అనే వెర్బులు తీస్తే రామ ఇన్ చెన్నై, రామ గోయింగ్ టు ముంబై, రామ సెలెక్టెడ్ ఫర్ ద మూవీ, రామ ఏ డాక్టర్, రామ హ్యాండ్సమ్ బాయ్. ఇప్పుడు వీటికి అర్థాలు ఏమొస్తాయి ముందు చూద్దాం. ఆ తర్వాత వాటిని ఎలా ఎక్స్పాన్షన్ చేయాలని చూద్దాం. ఓకే, కంప్లీట్ సబ్జెక్ట్ అన్నాను. ఇప్పుడు నెంబర్ 1, రామ ఇన్ చెన్నై. దానికి అర్థం ఏంటి? రామ ఇన్ చెన్నై అంటే రివర్స్లో చెప్పేసేయండి. చెన్నైలో ఉన్న రాముడు. మళ్ళా ఉన్న అన్న పదం అక్కడ లేదే, ఏంటి? ఆ ఎక్స్ప్రెషన్ అదే విధంగా వస్తుంది. అలా లేని పక్షంలో చెన్నైలో రాముడు, చెన్నైలో రాముడు అంటే బాగుందా? బాగాలేదు. చెన్నైలో ఉన్న రాముడు, చెన్నైలో ఉన్న రాముడికి ఏమైంది అదంతా వివరంగా తర్వాత చూపుకుందాం. ముందు ఇక్కడ రామ ఈజ్ ఇన్ చెన్నై అంటే రాముడు చెన్నైలో ఉన్నాడు అని అర్థం వస్తుంది. రామ ఇన్ చెన్నై అంటే చెన్నైలో ఉన్న రాముడు. ఓకే, ఒక నోట్ పుస్తకం తీసుకోండి. రామ ఇన్ చెన్నై అంటే, రామ ఈజ్ ఇన్ చెన్నై అంటే రాముడు చెన్నైలో ఉన్నాడు. ఈజ్ తీసేసి నెక్స్ట్ లైన్ రాసుకోండి. రామ ఇన్ చెన్నై అంటే చెన్నైలో ఉన్న రాముడు. ఓకే, ఆ తర్వాత ఆ వాక్యాన్ని ఎలా కంప్లీట్ చేద్దాం కూడా చెప్తాను. ఓకే, ఫస్ట్ 5 సెంటెన్స్లు ఎలా అనేది దాని అర్థాలు ముందు మీకు మైండ్లో రిజిస్టర్ కావాలా. ఓకే, నెంబర్ 2, రామ గోయింగ్ టు ముంబై అంటే ముంబైకి వెళ్తున్న రాముడు. రివర్స్ చేసుకోండి, ముంబైకి వెళ్తున్న రాముడు. రామ గోయింగ్ టు ముంబై అంటే ముంబైకి వెళ్తున్న రాముడు. చెప్పే కదా, రామ్ అనేది ఒక పదంగా డివైడ్ చేసుకోండి, గోయింగ్ అనేది ఒక పదంగా డివైడ్ చేసుకోండి, టు అనే ఒక పదంగా డివైడ్ చేసుకోండి. రివర్స్లో చెప్తే, ఇంగ్లీష్లో రివర్స్లో చెప్తే ముంబై టు గోయింగ్ రామ.
ముంబై అంటే ముంబై, కి అంటే టు, వెళ్తున్నా అంటే గోయింగ్, రామ అంటే రాముడు. ఇంగ్లీష్లో రామ అంటాం, తెలుగులో రాముడు అంటాం. రామ ఈజ్ గోయింగ్ టు ముంబై అంటే రాముడు ముంబైకి వెళ్తున్నాడు. ఈజ్ తీసేసి రామ గోయింగ్ టు ముంబై అంటే ముంబైకి వెళ్తున్న రాముడు. బాగా గమనించండి. పుస్తకంలో రాస్తున్నారా? రాయకపోతే ఎలాంటి ప్రయోజనం లేదండి. మీరు 5 వాక్యాలు పుస్తకంలో రాసి దాన్ని 1కి 4 సార్లు చూస్తే మీరే సొంతంగా పదాలు రీప్లేస్ చేస్తూ మీరే రాయొచ్చు. ఓకే, కంప్లీట్ సెంటెన్స్ తర్వాత చెప్పుకుందామండి. ఇది కంప్లీట్ సబ్జెక్ట్ అనుకోండి. ఓకే, నెంబర్ 3, రామా సెలెక్టెడ్ ఫర్ ద మూవీ. రామా సెలెక్టెడ్ ఫర్ ద మూవీ అంటే రామా ఈ సెలెక్టెడ్ ఫర్ ద మూవీ అంటే రాముడు ఆ చిత్రానికి సెలెక్ట్ అయ్యాడని వస్తుంది. ఇక్కడ రామా సెలెక్టెడ్ ఫర్ ద మూవీ అంటే చలనచిత్రానికి సెలెక్ట్ అయిన రాముడు. ఓకే, నెంబర్ 4, రామా ఏ డాక్టర్. రామా ఏ డాక్టర్, రాముడు డాక్టర్. మీకు కంప్లీట్ సెంటెన్స్ చెప్పినప్పుడు అర్థమైంది. ఓన్లీ ఇది కంప్లీట్ సబ్జెక్ట్. ఓకే, నెంబర్ 5, రామా హ్యాండ్సమ్ బాయ్. రామా పెట్టి పక్కన కామా పెట్టి హ్యాండ్సమ్ రాముడి గురించి చెప్తున్నావు. రామా హ్యాండ్సమ్ అంటే రాముడు అందమైన బాలుడు. కామా పెట్టిన దానివల్ల సెంటెన్స్ కంప్లీట్ కాలే. దాని పక్కన ఇంకా విషయం చెప్పాల్సింది. ఆ విషయం ఇప్పుడు నేను తర్వాత చెప్పబోయే వాక్యాలు ఒక్కొక్క వాక్యం చెప్తాను. ఓకే, అర్థవంతమైన వాక్యాలు ఇప్పుడు చూడండి. నెంబర్ 1, రామా ఇన్ చెన్నై ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము? రామా ఈజ్ ఇన్ చెన్నై అంటే రాముడు చెన్నైలో ఉన్నాడు. రామా ఇన్ చెన్నై అంటే చెన్నైలో ఉన్న రాముడు నా యొక్క స్నేహితుడు. నోట్ చేసుకుంటున్నారా? ఇలా నోట్ చేసుకోండి. ఫస్ట్ నెంబర్ 1, రామా ఈజ్ ఇన్ చెన్నై రాస్తున్నారా? రామా ఈజ్ ఇన్ చెన్నై అంటే రాముడు చెన్నైలో ఉన్నాడు. తర్వాత స్టెప్, రామా ఇన్ చెన్నై అంటే చెన్నైలో ఉన్న రాముడు. రామా ఇన్ చెన్నై అంటే చెన్నైలో ఉన్న రాముడు. రామా ఇన్ చెన్నై ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ అంటే చెన్నైలో ఉన్న రాముడు నా క్లోజ్ ఫ్రెండ్, నా యొక్క క్లోజ్ ఫ్రెండ్. దాన్ని ఇంకో విధంగా కూడా చెప్పచ్చు. రామా హూ ఈజ్ ఇన్ చెన్నై ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. ఇలా అయినా చెప్పచ్చు, అలా అయినా చెప్పచ్చు. రెండిటికి అర్థాలు ఒకటే. రామా ఇన్ చెన్నై ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ లేదా రామా హూ ఈజ్ ఇన్ చెన్నై ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. ఆ తేడా మీకు తెలవాలా. రామా ఈజ్ ఇన్ చెన్నై అంటే అర్థం ఏంటి, రామా ఇన్ చెన్నై అంటే అర్థమైంది. రామా ఇన్ చెన్నై ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. చూడండి చక్కగా రామా ఈజ్ ఇన్ చెన్నైలో ఈజ్ అనే పదం తీసుకొచ్చి చెన్నై పక్కన పెట్టాం. రామా ఇన్ చెన్నై ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. ఓకే, నెంబర్ 2, రామా గోయింగ్ టు ముంబై ఈజ్ మై రిలేటివ్. నోట్ చేసుకోండి. నెంబర్ 2, రామా ఈజ్ గోయింగ్ అంటే రాముడు వెళ్తున్నాడు. రామా ఈజ్ గోయింగ్ టు ముంబై అంటే రాముడు ముంబైకి వెళ్తున్నాడు. రాస్తున్నారా? రామా ఈజ్ గోయింగ్ అంటే రాముడు వెళ్తున్నాడు. రామా ఈజ్ గోయింగ్ టు ముంబై అంటే రాముడు ముంబైకి వెళ్తున్నాడు. రామా గోయింగ్ టు ముంబై అంటే ముంబైకి వెళ్తున్న రాముడు అని అర్థం వస్తుంది. రామా గోయింగ్ టు ముంబై అంటే ముంబైకి వెళ్తున్న రాముడు. రామా గోయింగ్ టు ముంబై ఈజ్ మై రిలేటివ్ అంటే ముంబైకి వెళ్తున్న రాముడు మా బంధువు. దాన్ని ఇంకో విధంగా ఎలా చెప్పచ్చు? రామా హూ ఈజ్ గోయింగ్ టు ముంబై ఈజ్ మై రిలేటివ్. రామా గోయింగ్ టు ముంబై ఈజ్ మై రిలేటివ్ అనొచ్చు. లేదా రామా హూ ఈజ్ గోయింగ్ టు ముంబై ఈజ్ మై రిలేటివ్. ఈ రామా ప్లేస్లో మీ బుద్ధి పుట్టిన ప్లేస్ పెట్టండి, మీ బుద్ధి పుట్టిన పర్సన్ పేరు పెట్టండి. ముంబై ప్లేస్లో మీ బుద్ధి పుట్టిన ప్లేస్ పెట్టండి. ఓకే, నెంబర్ 3, రామా ఈజ్ సెలెక్టెడ్ ఫర్ ద మూవీ అంటే రాముడు ఆ మూవీకి సెలెక్ట్ అయ్యాడని అర్థం. రామా సెలెక్టెడ్ ఫర్ ద మూవీ అంటే చలనచిత్రానికి సెలెక్ట్ అయిన రామా ఈజ్ మై క్లాస్మేట్. రామా సెలెక్టెడ్ ఫర్ ద మూవీ ఈజ్ మై క్లాస్మేట్. కన్ఫ్యూజన్ కావద్దండి. ఫస్ట్ రామా ఈజ్ సెలెక్టెడ్ అని రాసుకోండి. రామా ఈజ్ సెలెక్ట్ అంటే రాముడు సెలెక్ట్ అయ్యాడు. దేనికి?
ఫర్ ద మూవీ, ఆ మూవీకి సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఈజ్ తీసేస్తే రామ సెలెక్టెడ్ ఫర్ ద మూవీ, అంటే మూవీకి చలనచిత్రానికి సెలెక్ట్ అయిన రామ. ఎవరతను? మా క్లాస్మేట్. అంటే రామ సెలెక్టెడ్ ఫర్ ద మూవీ ఈజ్ మై క్లాస్మేట్. లేదా ఈ విధంగా కూడా చెప్పచ్చు, రామ హూ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ ద మూవీ ఈజ్ మై క్లాస్మేట్. ఇక్కడ క్లాస్మేట్ ప్లేస్ లో బ్రదర్ కూడా పెట్టచ్చు. రామ సెలెక్టెడ్ ఫర్ ద మూవీ ఈజ్ మై బ్రదర్. రామ సెలెక్టెడ్ ఫర్ ద మూవీ ఈజ్ మై బ్రదర్ ఇన్ లా. రామ సెలెక్టెడ్ ఫర్ ద మూవీ ఈజ్ మీ ఇష్టం అండి, మై ఫ్రెండ్ బ్రదర్. ఓకే. నెంబర్ 4, రామ ఏ డాక్టర్ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. రాముని గురించి చెప్తున్నామండి, ఏ డాక్టర్ అని. ఆ డాక్టర్ ప్లేస్ లో యాక్టర్ పెట్టచ్చు. యాక్టర్ పెట్టినప్పుడు యాన్ యాక్టర్ అనాలా. ఓకే. రామ ఏ డాక్టర్ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. లేదా ఇంకో విధంగా చెప్పచ్చు, రామ హూ ఈజ్ ఎ డాక్టర్ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. అంటే రాముని గురించి చెప్తున్నాం, అతను ఒక డాక్టర్ అని. అక్కడ కన్ఫ్యూజ్ ఏం లేదండి, గుర్తుపెట్టుకోండి. రామ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ అనే వాక్యంలో రామకు ఈజ్కు మధ్యలో రాముడు ఎవరని చెప్తున్నాం. అంటే దీన్ని 2 వాక్యాలు చెప్పంటే రామ ఈజ్ ఎ డాక్టర్, రామ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. కొన్నిసార్లు మనము అలా 2 వాక్యాల అర్థవంతమైన రెండు అర్థవంతమైన వాక్యాలు ఒక వాక్యం చేస్తాం కదా, అదే విధంగా ఇది కూడా అనుకోండి. ఓకే. దాన్నే రామ హూ ఈజ్ ఎ డాక్టర్ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. సరే, ఇంకొక సెంటెన్స్ చూద్దాం. నెంబర్ 5, రామ హ్యాండ్సమ్ బాయ్ ఈజ్ అన్ అడ్వకేట్. ఇక్కడ కూడా గమనించండి, రామ అని చెప్పి కామా పెట్టి హ్యాండ్సమ్ బాయ్ అన్నాం. మీ ఇష్టం. రాముని చూస్తే మీకు ఏ ఫీలింగ్ కలుగుద్దో ఆ ఫీలింగ్ చెప్పచ్చండి. రామ హ్యాండ్సమ్ బాయ్, లేజీ బాయ్, మీ ఇష్టం. ఏ పదమైనా మీకు అతని గురించి ఏ ఫీలింగ్ కలుగుతో చూడగానే ఆ ఫీలింగ్ అని చెప్పగలుగుతున్నారు. అడ్జెక్టివ్ అంటారు. ఓకే. ఈజ్ అన్ అడ్వకేట్. దాన్నే ఇంకో విధంగా ఏం చెప్పచ్చు, రామ హూ ఈజ్ హ్యాండ్సమ్ బాయ్ ఈజ్ అన్ అడ్వకేట్. జనరల్గా కామన్గా ఈ 5 ఎక్స్ప్రెషన్స్ సబ్జెక్ట్లో గుర్తుపెట్టుకోండి. ఓకే. ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి నెక్స్ట్ పేజ్లో చెప్తాను. ఓకే. గుర్తు పెట్టుకోవాల్సినవి చూడండి, రామ ఇన్ చెన్నై, రామ గోయింగ్ టు ముంబై, రామ సెలెక్టెడ్ ఫర్ ద మూవీ, రామ ఏ డాక్టర్, రామ హ్యాండ్సమ్ బాయ్. వాటి పక్కన మీరు రామ ఇన్ చెన్నై మీరు ఏం చెప్పాలనుకుంటే అది చెప్పచ్చు. ఏ చెప్పాలనుకుంటే రామ ఇన్ చెన్నై ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్, రామ ఇన్ చెన్నై ఈజ్ మై క్లాస్మేట్, రామ ఇన్ చెన్నై ఈజ్ మై నైబర్, రామ ఇన్ చెన్నై, మీ ఇష్టం. ఓకే. అదేవిధంగా రామ అంటే గుర్తుపెట్టుకోండి, రామ ఇన్ చెన్నై అంటే చెన్నైలో ఉన్న రాముడు. చెన్నైలో ఉన్న రాముడు ఏంటి? నీ స్నేహితుడా? నీ స్నేహితుడితో ఏం చెప్తావు? రామ ఇన్ చెన్నై ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. రామ గోయింగ్ టు ముంబై అంటే ముంబైకి వెళ్తున్న రాముడు. రామ గోయింగ్ టు ముంబై ఈజ్ మై రిలేటివ్. ముంబైకి వెళ్తున్న రాముడు మీ ఇష్టం అండి. అక్కడ ఏం చెప్పాలనుకున్నారో ఆ ఎక్స్ప్రెషన్ ఈజ్ పక్కన చెప్పేస్తారు. ఓకే. నెంబర్ 3, రామ సెలెక్టెడ్ ఫర్ ద మూవీకి సెలెక్ట్ అయిన రాముడు మా క్లాస్మేట్. అంటే రామ సెలెక్టెడ్ ఫర్ ద మూవీ ఈజ్ మై క్లాస్మేట్, రామ సెలెక్టెడ్ ఫర్ ద మూవీ ఈజ్ మై బ్రదర్ ఇన్ లా, రామ సెలెక్టెడ్ ఫర్ ద మూవీ ఈజ్ నీ ఇష్టం. అదేవిధంగా రామ ఏ డాక్టర్ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. నెంబర్ 5, రామ హ్యాండ్సమ్ బాయ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, రామ హ్యాండ్సమ్ బాయ్ ఈజ్ మై రిలేటివ్, రామ హ్యాండ్సమ్ బాయ్ ఈజ్ అని చెప్పి మీ ఇష్టం అండి. ఓకే. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. మీరు కొంతమంది బాగుంది నైస్ అంటున్నారు, అలా కాకుండా మీరు డీప్గా ఈ వీడియో వల్ల మీరు ఎంత బెనిఫిట్ పొందారనేది కామెంట్ రూపంగా రాస్తే అదే ఉత్సాహంతో నేను మీకు మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తుంటాను. ఓకే. తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.